హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. మానవ స్వభావం ఎలా ఉంటుందంటే అందని దానిపై అపేక్ష, అందిన దానిపై ఉపేక్ష. అది వస్తువైనా బంధమైనా. కానీ ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. చేయి దాటిపోయాక బాధపడ్డా ఫలితం లేదు. ఇదంతా ఎందుకంటే చాలా మంది వారి బంధాల విలువ తెలుసుకోలేరు. ఒకప్పుడు ఏదైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, వయసు అయిపోయిన వారు చనిపోయిన వార్తలు ఎక్కువగా వినపడేవి. కానీ కోవిడ్ తర్వాత జీవితం చాలా చిన్నదిగా మారిపోయినట్లు అయింది. చిన్నపిల్లలు, యువతి యువకులు కూడా సడన్ గా చనిపోతున్నారు. దానికి కారణం ఏదైనప్పటికీ లైఫ్ అన్ప్రిడిక్టబుల్ గా మారిపోయిన ఈ రోజుల్లో మీ వాళ్ళ విలువను వారు బతికుండగానే తెలుసుకోండి. వారితో సంతోషంగా గడపండి. తమ వారి పట్ల నిర్లక్ష్యాన్ని చూపిన కొంతమంది గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇవన్నీ నిజ జీవిత అనుభవాలే. తోబుట్టువుల మధ్య చిన్నప్పుడు కొట్లాటలు సహజమే. కానీ పెద్దవారైన తర్వాత వారు ఐక్యంగా ఉండాలి. ఆస్తి కోసమనో మరేదో దానికోసమో విలువైన రక్త సంబంధాన్ని వదులుకోకూడదు. ఎన్ని గొడవలున్నా మనకేదైనా సమస్య వస్తే బాధపడేవారు మనవారే, సహాయం చేసేది మనవారే. చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయి తమకేదైనా సమస్య వస్తే బయట వారు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తారని అనుకుంటారు. ఇలాంటి వారు తమ అవసరం కోసం బయట వారి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమవుతారు. కానీ తమ వారి వద్ద మాత్రం అస్సలు తగ్గించుకోలేరు. వారికి ఈగో ఎక్కువ. ఇంకొంతమంది వ్యర్థమైన విషయాల కోసం గొడవలు పడి జీవితం అంతా తమ వారిని శత్రువులుగా భావిస్తారు. మధు, రాము బావమర్దులు. దానికంటే ఎక్కువగా వారి స్నేహితులు. ఒక పండక్కి మధు రాము ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు సరదాగా టీవీలో క్రికెట్ చూస్తున్నారు. అప్పుడు రాము జోక్ గా ఒక క్రికెటర్ గురించి అన్న మాటకు మధు కోపం వచ్చింది. అది తీవ్ర వాదనకు దారితీసింది. రాము సారీ చెప్పినా కూడా వినకుండా మధు తన భార్యను తీసుకుని రాము ఇంటి నుండి వెంటనే బయలుదేరి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీసేవాడు కాదు. అంతేకాకుండా భార్య పిల్లలు కూడా రాము కుటుంబంతో మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టాడు. వారిని రాము ఇంటికి వెళ్లటానికి వీలు లేకుండా చేశాడు. రాము వచ్చినా కూడా అతడి ముఖం మీదే తలుపు వేశాడు. దానివలన మధు భార్యకు పుట్టింటి వారితో మాట్లాడటానికి కానీ వారి దగ్గరకు వెళ్లటానికి కానీ వీలు లేకుండా పోయింది. పుట్టి బుద్ధెరిగిన తర్వాత చెల్లెల చేత రాఖీ కట్టించుకోకుండా రాము ఒక్కసారి కూడా లేడు. అలాంటిది 5 ఏళ్లు ఆమె రాఖీకి దూరం అయ్యాడు. అన్న మీద ప్రేమతో మధు భార్య రహస్యంగా రాఖీ కొని పోస్ట్ లో పంపించేది. కానీ ఒకే ఊర్లో ఉండి కూడా వెళ్లి రాఖీ కట్టడానికి లేక ఆమెకు ఎంతో దుఃఖం కలిగేది. అలా అని మధుకు భార్య పిల్లలంటే ప్రేమ లేదా అంటే వారంటే అతడికి ఎంతో ప్రాణం. కానీ అతడికున్న ఈగో ప్రాబ్లం వల్ల అలా చేశాడు. పోనీ గొడవ ఏమైనా పెద్ద విషయాలకు వచ్చిందా అంటే అది కాదు. ఎంతో సిల్లీ విషయానికి అతడు హర్ట్ అయ్యాడు. భార్య ఎంత నచ్చ చెప్పినా అతడు వినిపించుకునేవాడు కాదు. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. కోవిడ్ దేశంలోకి వచ్చినప్పుడు మధు కూడా దాని బారిన పడ్డాడు. వెంటనే భార్య పిల్లలకి ఏం కాకూడదని వెళ్లి హాస్పిటల్లో చేరాడు. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు అతడికి తను ఎంత అవివేకంగా ప్రవర్తించాడో గుర్తొచ్చింది. తనకేమైనా అయితే తన భార్య పిల్లల గతి ఏమవుతుందో అని భయపడ్డాడు. బావమరిది పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. తాను బతుకుతాడో లేదో అని బతికి ఉన్నప్పుడే బావమరిదిని క్షమాపణ అడగాలని అనుకున్నాడు. ఈలోపు చెల్లెల ద్వారా విషయం తెలుసుకున్న రాము మధు ఉన్న హాస్పిటల్ కు వచ్చి డాక్టర్లతో మాట్లాడి అవసరమైన మందులు, ఇంజెక్షన్ల కోసం తెలిసిన వారందరికీ ఫోన్ చేస్తూ వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో అతడికి మధు ఫోన్ చేసి తన ప్రవర్తనకు తనను క్షమించమని, తనకేమైనా అయితే తన భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని ఏడుస్తూ చెప్పాడు. అది విని రాముకు కూడా బాధ కలిగింది. నీకేమీ కాదు, ఆరోగ్యంతో తిరిగి వస్తావని, తన చెల్లెల గురించి దిగులు పడవద్దని అతడి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత మధు ఆరోగ్యం కొంచెం సీరియస్ అయినప్పటికీ 1 నెల తర్వాత కోలుకుని ఇంటికి వచ్చాడు. అతడికి పూర్తి ఆరోగ్యం వచ్చిందాకా రాము అతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. తన అనుకునేవారు ఎంత అవసరమో అప్పుడు మధుకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. బంధాలు, బంధుత్వాల ముందు ఏ విషయమైనా చిన్నదేనని ఆ తర్వాత ఎంతో మంది తమ వారికి దూరమైన వారిని మధు కలిపాడు. రవికి చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి అతన్ని పెంచి పెద్ద చేశాడు. అతడికి నచ్చిన శిరీషతో పెళ్లి చేశాడు. ఆడపెళ్లి వారు చెప్పిన విధంగా చేయలేదని పెళ్లిలో ఒక చిన్న గొడవ జరిగింది. అప్పుడు రవి తండ్రి కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ సర్ది చెప్పడంతో అది సద్దుమణిగింది. అయితే శిరీష్ అది మర్చిపోలేదు. ఆ తర్వాత రవి తండ్రి శిరీషను తన తప్పును మన్నించమని అడిగినా ఆమె అతన్ని పట్టించుకోలేదు. భర్తను అతడి తండ్రి నుండి దూరంగా తీసుకుని వెళ్లిపోయింది. శిరీష్ సంగతి తెలుసుకుని రవి తండ్రి వారి ఇంటికి వెళ్లలేదు. ఎప్పుడైనా రవిని తన వద్దకు రమ్మంటే అతడికి పని ఒత్తిడి వల్ల కుదిరేది కాదు. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడుకోవచ్చంటే దానికి కుదరలేదు. రవి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే తండ్రితో సరిగ్గా మాట్లాడకుండా శిరీష్ ఏదో ఒక రకంగా దాన్ని కట్ చేసేది. ఆఫీస్ లోనేమో పనుల బిజీలో రవి మొక్కుబడిగా మాట్లాడి పెట్టేసేవాడు. రవిని చూడాలని కలవరించి అతడి తండ్రి మంచం పట్టాడు. ఈ విషయం తెలిసి రవి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఏదో ఒక రకంగా నెల ఆలస్యమైంది. ఈ లోపు అతడి తండ్రి చనిపోయాడు. అప్పుడు తండ్రిని చూడటానికి వెళ్లిన రవికి తన తండ్రి తన కోసం ఎన్ని త్యాగాలు చేశాడో, తల్లి చనిపోయిన తర్వాత ఎంతమంది చెప్పినా మళ్లీ పెళ్లి కూడా చేసుకోకుండా తానే లోకంగా ఎలా బతికాడో గుర్తొచ్చింది. కానీ ఏం లాభం, అంతా అయిపోయింది. అతడి బాధను చూడటానికి తండ్రి ఈ లోకంలో లేడు. కమలకు చిన్న వయసులోనే పెళ్లయింది. ఆ తర్వాత వెంటనే పిల్లలు పుట్టడంతో కుటుంబ బాధ్యతలు ఆమెను చుట్టుముట్టాయి. అయితే ఆమె దాని గురించి ఎప్పుడూ బాధపడలేదు. సంతోషంగా తన బాధ్యతను నిర్వర్తించేది. ఆమె తన కూతురు కొడుకుల పెళ్లి కూడా మరీ లేట్ గా చేయకుండా తగిన వయసులోనే చేయటంతో ఆమెకు 45 ఏళ్ల కల్లా అమ్మమ్మ, బామ్మ హోదా వచ్చేసింది. వారి బాధ్యతలను కూడా ఆమె సంతోషంగా నిర్వర్తించేది. కోడలు ఉద్యోగస్తురాలు కనుక ఇంట్లో పని మొత్తం కమలే చూసుకునేది. కనీసం వీకెండ్ లో అయినా
ఏమైనా విశ్రాంతి దొరుకుతుందా అంటే ప్రతి వారం కొడుకు కోడలు ఏదో ఒక కారణంతో బయటకు వెళ్లేవారు. తన కోసం భర్త కోసం కమలకు వంట తప్పేది కాదు. పని మనిషి ఇల్లు గిన్నెలు శుభ్రం చేసి వెళ్లేది. ఇక ఇంట్లో మిగిలిన ఎన్నో పనులు ఆమె ఒంటి చేత్తో మేనేజ్ చేసుకునేది. ఇంట్లో వారందరూ వారికి కావాల్సినవి ఆమె చేతి చేయించుకునేవారు, కానీ ఆమెకి ఏం కావాలో ఒక్కరూ ఆలోచించేవారు కాదు. కుటుంబం గురించి తప్ప తన గురించి ఎప్పుడూ ఆలోచించని కమల తన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోలేదు. అప్పుడప్పుడు ఆమెకి ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉండేది. ఆమె దాన్ని పట్టించుకోలేదు. కొన్ని రోజులకు అది తీవ్రమైంది. ఆమె కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్లీ పనులు చేసేది. ఇంట్లో వారు దానిని గమనించిన వారి బిజీ లైఫ్ లో వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒక రోజు ఆమెకు అనారోగ్యం బాగా ఎక్కువై ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయింది. అప్పటికి ఆమె వయసు 55 ఏళ్లు. ఆమె మరణం ఇంట్లో వాళ్ళని ఎంత షాక్ కు గురి చేసిందంటే అసలు ఆమె చనిపోవచ్చనే ఆలోచన వాళ్ళ కల్లో కూడా రాలేదు. అప్పుడు వాళ్ళు ఆమె గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆమె వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని గమనించుకుంటూ ఎవరూ ఏమీ చెప్పకుండానే సమయానికి వారికి కావాల్సినవన్నీ అమర్చి పెట్టేది. కానీ వారెవరూ ఆమెకి ఏం కావాలి అనేది ఆలోచించలేదని గుర్తు చేసుకుని బాధపడ్డారు. కానీ ఏం లాభం, ఆమె ఒక్కతే చేసే పని ఇప్పుడు ఇంటిల్లిపాది చేస్తున్నారు. అయినా కూడా ఆమె లేని లోటును పూరించలేకపోతున్నారు. ప్రతిరోజు వాళ్ళు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం వారిలో ఒకరుగా ఉండకండి. ఏ బంధమైనా సరే దూరమైన తర్వాత దాని గురించి బాధపడటం కంటే వారు మీతో ఉన్నప్పుడే వారితో సంతోషంగా గడపండి. ఎలాగూ మరణంతో ఏ బంధమైనా ఏదో ఒక రోజు దూరం అవ్వవలసిందే. కానీ ఈగోల కోసమో నిర్లక్ష్యంతోనో లేదా ఇంకేదైనా కారణంతోనో బంధాలని నిర్లక్ష్యం చేయకండి. చేతులారా వాటిని దూరం చేసుకోకండి. ఉన్నన్ని రోజులు వాళ్ళతో హాయిగా ఆనందంగా ఉండండి. మీ మనుషులు మీకోసం చేసిన ఏ పనినైనా టేక్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకండి. బయట వారి పట్ల తప్పు చేసినప్పుడు, ఉద్యోగంలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా సారీ చెప్తారు కదా. మరి మీ అనుకునే వారి దగ్గర సారీ చెప్పడానికి మొహమాటం కానీ ఈగో కానీ ఎందుకు? మీకోసం కష్టపడుతున్న మీ వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపండి. బంధాలు బంధుత్వాలు నిలబెట్టుకోవడానికి కావాల్సింది వాటిని నిలబెట్టుకోవాలనే తపన, దానికోసం కొంచెం ప్రయత్నం, అంతే. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.